Okay, welcome to Bharati Study Circle. My name is Srinivas. My subject is polity. Today topic is discussion రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి. టుడే టాపిక్ లో మనం డిస్కషన్ అనేది చేయొచ్చు. సో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ రీసెంట్ గా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా మనకు రీసెంట్ ఎగ్జామ్స్ లో చాలా అడగడం కూడా జరుగుతున్నది. కాబట్టి మన ప్రతి టాపిక్ లో కూడా ప్రతి టాపిక్ మనం టచ్ చేసేటప్పుడు కూడా మన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది లేని ఏ టాపిక్ లో కూడా మనకు మెన్షన్ అనేది చేయరు. కాబట్టి ప్రతి టాపిక్ కు ఎగ్జాంపుల్ గా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తో పాటు టాపిక్ ను కూడా మనం మెన్షన్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా మనం ఇంపార్టెన్స్ లో ఈ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనకు 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగింది. లాస్ట్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఉమెన్స్ రిజర్వేషన్స్ గురించి కూడా రీసెంట్ గా మనకు చేయడం జరిగింది. సో కాబట్టి ఇది రీసెంట్ కరెంట్ టాపిక్ లో ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నది. కాబట్టి మనకు నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో కంపల్సరిగా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పైన క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాయిస్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ ఫోకస్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నాడు. సో దీని మనకు ఫస్ట్ ఇక్కడ రాజ్యాంగ సవరణ అనేది రాజ్యాంగ సవరణ ప్రొసీజర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 20 పార్ట్లో ఉంటుందండి. 20 పార్ట్లో ఓన్లీ 368 ఆర్టికల్ ఓన్లీ 1 ఆర్టికల్లో మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా సింగిల్ ఆర్టికల్స్ ఉన్నది ఒకటి 51 సబ్ క్లాస్ ఏ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఒకటి ఉంటుంది. ఒకటి 20 పార్ట్లో ఈ 368 ఆర్టికల్ అనేది ఓన్లీ సింగిల్ ఆర్టికల్ గురించి చెప్తున్నారు. సో ఇది రాజ్యాంగ సవరణ పద్ధతి. ఈ ప్రొసీజర్ అనేది మనం సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది అన్నది. ఎక్కడి నుంచి తీసుకున్నాం? సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుండి రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని మనం సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకున్న ఆర్టికల్ ఏంటిది? 368 ఆర్టికల్. మనకు 20 పార్ట్లో ఈ ఆర్టికల్ గురించి కూడా ఇంపార్టెన్స్ గా మనకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ని పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు? ఫస్ట్ ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకు ఒకటి దృఢ రాజ్యాంగం అని ఉంటుంది. దృఢ రాజ్యాంగం. నెక్స్ట్ అదృఢ రాజ్యాంగం. రిజిడిటీ కాన్స్టిట్యూషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. రిజిడిటీ కాన్స్టిట్యూషన్, ఫ్లెక్సిబిలిటీ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. సో మరి మన ఇండియా అనేది దృఢ రాజ్యాంగమా అదృఢ రాజ్యాంగమా? దృఢ రాజ్యాంగము అంటే సవరించడానికి కొంచెం కష్టతరంగా ఉండేదాన్ని దృఢ రాజ్యాంగం అని చెప్పచ్చు. సో దానికి కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది. సో మొత్తానికి సవరించడానికి కష్టతరంగా ఉండేదాన్ని మనం దృఢ రాజ్యాంగం అని చెప్పచ్చు. కొంచెం సవరించడానికి ఈజీ ప్రాసెస్లో ఉండేదాన్ని అదృఢ రాజ్యాంగం అని చెప్పచ్చు. ఈజీ ప్రాసెస్లో ఉండదాన్ని అదృఢ రాజ్యాంగం అని మనం చెప్పచ్చు. మరి మన ఇండియా అనేది దృఢ రాజ్యాంగమా అదృఢ రాజ్యాంగమా? మన రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిలో మన ఇండియన్ పార్లమెంటు అనేది దృఢ రాజ్యాంగంతో రాజ్యాంగాన్ని సవరిస్తుందా అదృఢ రాజ్యాంగంతో రాజ్యాంగాన్ని సవరిస్తుందా అంటే మనది గోల్డెన్ మిడిల్ పాత్ ప్రాసెస్ లో, అంటే దృఢ అదృఢ రాజ్యాంగాల కలయికతోనే మన భారత రాజ్యాంగాన్ని సవరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే మన దృఢ రాజ్యాంగం కాదు, అదృఢ రాజ్యాంగం కాదు, రెండింటిని మనం మెయిన్గా రెండింటిని బేసిక్గా చేసుకొని ఈ మన భారత రాజ్యాంగం అనేది మన దృఢ అదృఢ రాజ్యాంగాల కలయికతోని పార్లమెంటు అనేది రాజ్యాంగాల సవరణ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు. సో మనది దృఢ అండ్ అదృఢ రాజ్యాంగంలో ఒక కలయికతోని ఏర్పాటు చేయబడుతుంది మన రాజ్యాంగ సవరణ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఈ ప్రొసీజర్ అనేది చూసినట్లయితే, ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది చూసినట్లయితే, ఈ ప్రొసీజర్ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది ఫస్ట్ మనం పార్లమెంట్ లో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలి.
మరి పార్లమెంటులో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి ఇందులో 2 సభలు ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. రెండు కూడా మనకు ఈ రెండు కూడా పార్లమెంట్ లో ఈ 2 భాగాలుగా ఉండడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు అనేది ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెట్టాలా, రాజ్యసభలో ప్రవేశపెట్టాలా? ఇంట్రడ్యూస్ చేసే ముందు రాష్ట్రపతి యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలా, అవసరం లేదా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మన కామన్గా చూస్తే ఏ బిల్లు అయినా పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేయాలి అంటే మన ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే దాదాపుగా అన్ని బిల్లు కూడా పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు మాత్రం పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేసే ముందు ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్స్ లేకుండానే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అనేది మన పార్లమెంటులో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో వితౌట్ పర్మిషన్ అని చెప్పచ్చు. ప్రెసిడెంట్ వితౌట్ పర్మిషన్ తీసుకొని ప్రెసిడెంట్ మన పార్లమెంటులో మరి ఏ సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ఎందులోనైనా చేయొచ్చు. లోక్సభ, రాజ్యసభ ఎందులోనైనా కూడా ఫస్ట్ ఈ బిల్లు అనేది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసే బిల్లు ఓన్లీ ఫైనాన్షియల్ బిల్స్ మాత్రమే లోక్సభలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మిగతా కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఏ బిల్లు అయినా ఏ సభలోనైనా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అది లోక్సభ కానీ రాజ్యసభ కానీ 2 సభలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. 2 సభలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ బిల్లు అనేది పాస్ అవుతుంది. ఒక సభ యాక్సెప్ట్ చేసి ఇంకో సభ రిజెక్ట్ అయితే ఆ బిల్లు అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది అన్నట్టు. ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు. తర్వాత ఈ బిల్లు అనేది 2 సభలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ అంటే ఆమోదం కొరకు ఈ బిల్లు అనేది పంపించడం జరుగుతుంది. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు 2 సభలు ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తే అతనికి వీటో పవర్స్ యూజ్ చేసుకోవచ్చా? రాజ్యాంగ సవరణ బిల్లుల పైన వీటో పవర్స్ యూజ్ చేసుకునే రైట్స్ ప్రెసిడెంట్ గా ఉందా అంటే ప్రెసిడెంట్ కి వీటో పవర్స్ యూజ్ చేసుకునే రైట్స్ అనేది ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల విషయంలో లేదన్నాడు. ప్రెసిడెంట్ దగ్గరికి 2 సభలు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే అతను తప్పకుండా ఆమోదించాలి. అతనికి ఇంకో అధికారం అనేది ఉండదన్నట్టు. ఇక్కడ 2 సభలు యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అనేవాడు రిజెక్ట్ చేయడం కానీ, విత్ హోల్డ్ పెట్టడం కానీ, రియార్గనైజేషన్స్ పెట్టడం కానీ, లేకపోతే దానిపైన యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఉండకుండా కంపల్సరీ 2 సభలు ఆమోదించిన బిల్లు ప్రెసిడెంట్ దగ్గర పంపిస్తే ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆ బిల్లును ఆమోదించాలి. బిల్లు ఆమోదించిన తర్వాత ఆ బిల్లు అనేది యాక్ట్గా మారి తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుందండి. సో ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు అనేది ఈ విధంగా పార్లమెంటులో ఇంట్రడ్యూస్ కావడం జరుగుతుంది అన్నట్టు. సో మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది పార్లమెంటు అనేది ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ లో జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల పైన ఉంటుందా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల పైన కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చు. మరి జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి అంటే పార్లమెంటు చేసిన చట్టాలు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు అగెనిస్ట్ గా ఉన్నాయా, ఫేవర్ గా ఉన్నాయా? ఒకవేళ అగెనిస్ట్ గా ఉంటే ఆ చట్టాన్ని క్యాన్సల్ చేయమని మనకు భారత న్యాయ వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఒకవేళ ఫేవర్గా ఉంటే ఆ చట్టాలు అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ చేసే రైట్స్ కూడా ఇండియన్ జ్యుడిషియరీకి ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ల పైన కూడా జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల పైన కూడా జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అనేది చేయవచ్చు. సో ఇక్కడ ఈ వర్డ్ అనేది మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగిందాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి జ్యుడిషియరీ రివ్యూ అనే వర్డ్ అనేది తీసుకోవడం జరిగింది అన్నాడు. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్లోనైనా ఈ న్యాయ సమీక్ష అనే పదం అనేది ఉందా అంటే మనకు 1 to 395 ఆర్టికల్లో ఎక్కడ కూడా న్యాయ సమీక్ష అనే పదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ అధికారం ఎవరికి ఉంది? జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం ఎవరికి ఉందంటే భారత న్యాయ వ్యవస్థకు మాత్రమే ఈ జ్యుడిషియరీ రివ్యూ చేసే అధికారం ఉండడం జరిగింది అన్నట్టు.
సో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఈ జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ అనేది తీసుకున్నాం, కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లేదన్నాడు. సో ఇక్కడ ఈ పార్లమెంటు ఆమోదించిన తర్వాత ఈ బిల్లు రాష్ట్రపతి యొక్క ఆమోదంతో చట్టంగా మారడం జరుగుతుంది. మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ల విషయంలో రాష్ట్రాల యొక్క శాసనసభ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది పాస్ చేయవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఈ విధంగా పాస్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని పద్ధతుల ద్వారా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ అనేది ఆమోదించడం జరుగుతుంది? సో ఎన్ని ఇక్కడ? ఒకటి నార్మల్ మెజారిటీ, సాధారణ పద్ధతి, సాధారణ మెజారిటీ, సాధారణ మెజారిటీ. రెండవది ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ. థర్డ్ది ప్రత్యేక మరియు రాష్ట్రాల ఆమోదం, ప్రత్యేక మరియు రాష్ట్రాల ఆమోదం, ప్రత్యేక మెజార్టీ మరియు రాష్ట్రాల ఆమోదం. సో ఇక్కడ ఈ 3 పద్ధతుల ద్వారా మన రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు సాధారణ మెజార్టీ, స్పెషల్ మెజార్టీ అండ్ ప్రత్యేక మెజార్టీ మరియు రాష్ట్రాల ఆమోదం, ఈ 3 పద్ధతుల ద్వారా మన రాజ్యాంగ సవరణ బిల్లుస్ అన్ని కూడా ఆమోదించడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు సాధారణ మెజారిటీ, ఈ సాధారణ మెజారిటీ అంటే ఏంటిది? మనకు సాధారణ మెజారిటీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక బిల్లు అనేది పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఏదో ఒక సభలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ సభలో ఏ సభలో అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ లోక్ సభలో ఈ బిల్లు అనేది ఇంట్రడ్యూస్ చేశారు అనుకుందాం. ఈ లోక్సభలో ఈ బిల్లు అనేది ఇంట్రడ్యూస్ చేస్తే ఆ బిల్లు ఇంట్రడ్యూస్ చేసే సమయం నాటికి ఆ సభకు హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ మంది అంటే 50% ఎబోవ్ మెంబర్స్ ఆ బిల్స్ ను యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. ఆ బిల్లు అనేది యాక్సెప్ట్ చేయడం ఎంతమంది? హాజరైన వారిలో వితౌట్ టోటల్ మెంబర్స్ హాజరైన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆ బిల్లును ఆమోదించడం, దాన్ని మనం ఏమని చెప్పచ్చు? సింపుల్ మెజార్టీ అని చెప్పచ్చు. ఏ సభలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ సభలో ఓటింగ్ జరిగే రోజు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ పార్టిసిపేట్ చేసిన వారిలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించడం, దాన్ని ఏమని చెప్పచ్చు? సాధారణ మెజార్టీ అని చెప్పచ్చు. సాధారణ మెజార్టీ. ఈ సాధారణ మెజార్టీతోని మన రాజ్యాంగ సవరణ బిల్స్ అన్ని కూడా ఆమోదం పొందవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్స్లో ఇంకొకటి ప్రత్యేక మెజార్టీతో పార్లమెంటు ఆమోదించే బిల్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రత్యేక మెజార్టీ అంటే ఏం తీసుకోవాలి మనం? టోటల్ మెంబర్స్లో 2/3 పర్సెంటేజ్తో ఆ బిల్లును ఆమోదించడం. టోటల్ మెంబర్స్లో 2/3 మెజార్టీతోని ఆ బిల్లును ఆమోదించడం, దాన్నే మనం ఏమంటాం? స్పెషల్ మెజార్టీ అని చెప్పచ్చు. స్పెషల్ మెజార్టీ. సో ఇక్కడ టోటల్ మెంబర్స్ అంటే మన ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకోండి, ఇదే లోక్సభ తీసుకుందాం మనం. లోక్సభలో 545 మెంబర్స్ ఉన్నారు, సరే 543 మెంబర్స్ ప్రజెంట్ ఉన్నారు. లోక్సభలో ఫస్ట్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇందులో 2/3 అన్నట్టు. 2/3 అంటే టోటల్ మెంబర్స్ లో 2/3 అంటే ఇప్పుడు మనకు అప్రాక్సిమేట్లీ 2/3 అంటే 362 మెంబర్స్ ఆ బిల్లును ఆమోదించాలి. ఆ 362కు 1 మెంబర్ తగ్గినా కూడా ఆ బిల్లు అనేది ఫెయిల్ అవుతుంది అన్నట్టు. అంటే ఏ సభలో ఇప్పుడు 245లో 2/3 అన్నట్టు. సో ఏ సభలో అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ ఇంట్రడ్యూస్ చేసే టోటల్ మెంబర్స్, ఆ సభలోని టోటల్ మెంబర్స్ లో 2/3 తోని ఆ బిల్లును యాక్సెప్ట్ చేస్తే అలాంటి మెజారిటీ ఏమని చెప్పచ్చు మనం? ప్రత్యేక మెజారిటీ అని చెప్పచ్చు. ఇప్పుడు దాదాపు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్, ఆ ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా మనకు స్పెషల్ మెజార్టీతోనే ఆమోదించాలి. స్పెషల్ మెజార్టీ అంటే ఏంటి? టోటల్ మెంబర్స్ లో 2/3 మెంబర్స్ ఆమోదించడం.
అది స్పెషల్ మెజార్టీ. నెక్స్ట్ ఇంకోటి ప్రత్యేక మెజార్టీ అండ్ రాష్ట్రాల ఆమోదం. ప్రత్యేక మెజార్టీ అండ్ రాష్ట్రాల ఆమోదం అని చెప్పచ్చు. ప్రత్యేక మెజార్టీ అంటే మనకు తెలుసు ఏంటిది, ఇక్కడ ప్రత్యేక మెజార్టీ అంటే టోటల్ మెంబర్స్ లో 2/3 మెంబర్స్ ఆ బిల్లును ఆమోదించడం, అది ప్రత్యేక మెజార్టీ. మరి ఇక్కడ ఏంటి, రాష్ట్రాల ఆమోదం అని ఉంది. రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్రాల ఆమోదం అంటే ఒక బిల్లు, ఏదైనా ఒక బిల్లు అనేది మన పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఫస్ట్ ఆ బిల్లు అనేది రాష్ట్రాలు అంటే మన ఇండియాలో 28 స్టేట్స్ ఉంటే ఇందులో సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే ఇప్పుడు మనకు 28 స్టేట్స్ అంటే 15 స్టేట్స్ అన్నట్టు, 15 రాష్ట్రాలు అనేది నార్మల్ మెజార్టీతోని ఆ బిల్లును ఆమోదించడం. నార్మల్ మెజార్టీతోనే ఆ 15 రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించడం. ఇదే బిల్లును పార్లమెంటు అనేది స్పెషల్ మెజార్టీ. స్పెషల్ మెజార్టీ అంటే మనకు తెలుసు కదా, 2/3% తోని ఆమోదించడం. అంటే ఒక బిల్లు అనేది రాష్ట్రాలు సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు నార్మల్ మెజార్టీతో ఆమోదించడం. అదే బిల్లును మళ్ళీ పార్లమెంటు 2 సభలు కూడా స్పెషల్ మెజార్టీతోని ఆమోదించిన తర్వాత ఆ బిల్లు అనేది పాస్ అవుతుంది అన్నట్టు. ఇందులో ఒక్కరు కూడా ఆ పర్సంటేజ్కి తక్కువ యాక్సెప్ట్ చేస్తే ఆ బిల్లు అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది అన్నట్టు. మ్యాక్సిమం ఈ బిల్లు ఎలాంటి బిల్లులో ఈ రెండు ఇన్వాల్వ్మెంట్ అవుతాయంటే ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన బిల్లు అన్నట్టు. అంటే ఆ బిల్లు అనేది రాష్ట్రాలకు కేంద్రానికి రెండింటికి సంబంధించిన బిల్లుల విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఉంది. జిఎస్టీ అనేది కేంద్రానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించి. అంటే జిఎస్టీ గురించి ఏమైనా అమెండ్మెంట్స్ అనేది చేయాలనుకుంటే పార్లమెంట్ స్పెషల్ మెజార్టీతో ఆమోదించాలి. అదే బిల్లును రాష్ట్రాలు సగానికంటే ఎక్కువ నార్మల్ మెజార్టీతో ఆమోదించాలి. సో అంటే మొత్తానికి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలంటే ఫెడరల్ ఇష్యూకు సంబంధించి అంటే సమైక్యకు సంబంధించిన బిల్లు అన్నట్టు. సమైక్య అంటే ఆ బిల్లు అనేది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిందై ఉండాలి. సో అలాంటి బిల్లు అన్నీ కూడా ఈ థర్డ్ ప్రాసెస్ ద్వారా పార్లమెంటు అనేది ఆమోదించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది మనకు మన భారత రాజ్యాంగంలో మన రాజ్యాంగాన్ని 3 పద్ధతుల ద్వారా సవరించడం జరుగుతుంది. ఒకటి సాధారణ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ అండ్ ప్రత్యేక మెజార్టీ అండ్ రాష్ట్రాల ఆమోదం గురించి. ప్రత్యేక మెజార్టీ అండ్ రాష్ట్రాల ఆమోదం గురించి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రొసీజర్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మరి ఇక్కడ ఏమని చెప్పాను, 2 సభలు యాక్సెప్ట్ చేస్తేనే బిల్లు పాస్ అవుతుంది. ఒక సభ యాక్సెప్ట్ చేసి ఇంకో సభ రిజెక్ట్ చేస్తే బిల్లు అనేది ఫెయిల్ కావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఒక సభ యాక్సెప్ట్ చేసి ఇంకో సభ అనేది రిజెక్ట్ చేయడం వల్ల మన అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ 108 ఆర్టికల్ను కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల విషయంలో యూజ్ చేసుకోవచ్చా? మనకు 108 ఆర్టికల్ ఏం చెప్తుంది, మనకు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్, ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్తున్నారట. ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి చెప్తున్నారట. ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో యూజ్ చేసుకోవచ్చా, చేసుకోరాదా? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనట. మన ఫస్ట్ ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలో తెలిస్తే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన బిల్లుల విషయంలో ఈ ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చా లేదా అని కూడా తెలుస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ 2 హౌసెస్ సంబంధించిన ఆర్టికల్ 108. మరి ఒక సభ యాక్సెప్ట్ చేసి ఇంకో సభ రిజెక్ట్ చేసింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లు, ఈ ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చా అంటే ఈ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల విషయంలో యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. ఇది ఓన్లీ నార్మల్ బిల్లుల విషయంలో మాత్రమే, నార్మల్ బిల్లుల విషయంలో మాత్రమే ఇలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్లుల విషయంలో ఈ ఆర్టికల్ యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా అంటే ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పవచ్చు. సో ఈ ఆర్టికల్ యూజ్ చేయరాదు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఓన్లీ నార్మల్ బిల్లుల విషయంలో మాత్రమే ఈ ఆర్టికల్ యూజ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అది. సో ఇది మన
మనకు ప్రొసీజర్ అనేది ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టులు అనేది జరిగినాయి. ఇప్పటి వరకు మనకు 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టులు, మరి రాజ్యాంగాన్ని సవరించడం కాదు, 106 కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ చట్టాలు. మరి కాన్స్టిట్యూషన్ సవరణ అంటే ఏంటిది ఫస్ట్ మనకు తెలియాలి. సవరణ అంటే కొత్త వాటిని యాడ్ చేయడం, లేదంటే కొన్ని చట్టాలను రిమూవ్ చేయడం, దాన్నే మన సవరణ అని చెప్పాడు. యాడ్ లేదా రిమూవ్ చేయడం, దాన్నే సవరణ అని చెప్పాం. అంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలైన మనకు 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్టులు అనేది జరిగినాయి. సో ఈ 106 గుర్తుపెట్టుకోవాలంటే, అంటే రీసెంట్గా ఏదైనా టాపిక్ అనేది మనకు కరెంట్ అఫైర్లో ఉంటే ఆ కరెంట్ పార్టీకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమైనా ఉందా, సో దాన్ని బేస్గా చేసుకొని మనం అనేది ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇప్పటి వరకు మనకు ఎవరైనా కూడా 1 to 106 అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకుంటారంటే అది కొంచెం కష్టమైన పద్ధతి అని చెప్పవచ్చు. కానీ కాకపోతే తప్పకుండా కూడా ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. కాకపోతే అది కూడా ఎలా, మన కరెంట్ పాలిటీని బేస్గా చేసుకొని మన ప్రిపరేషన్ అనేది ఉంటే అప్పుడు ఏ టాపిక్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకు వాటికి లింక్అప్ ఉన్నదనే ఉద్దేశంతో మనం వాటిని ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం అన్నట్టు. సో అలాగే ఇప్పటి వరకు ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగినాయి, 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది జరిగినాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే రాజ్యాంగాన్ని మనకు 1950 January 26న ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తే అందులో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు జరిగింది, అది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పవచ్చు, మనకు స్టార్టింగ్లో షెడ్యూల్స్ ఉన్నాయి. మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, మనకు ఓన్లీ 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. మరి ప్రజెంట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ అంటే ఇది ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత, అంటే ఇది ఒక్కొక్క షెడ్యూల్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాడ్ చేస్తున్నారు కాబట్టి అది యాడ్ చేసినప్పుడల్లా కూడా ఒక రాజ్యాంగ సవరణ చట్టాలను తీసుకొచ్చి అది కొత్తగా మన షెడ్యూల్ యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అది కంపల్సరీ చేయాలి. అలా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఎగ్జాంపుల్ అంతే. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు 9th షెడ్యూల్ అనేది ల్యాండ్ రీఫార్మ్స్ గురించి చెప్తుంది అన్నట్టు. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సరే, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఇది 1951లో రావడం జరిగింది. అంటే 9th షెడ్యూల్ ఎప్పుడు యాడ్ చేశారు, మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ 9th షెడ్యూల్ యాడ్ చేయడం జరిగింది. అదే మనకు ల్యాండ్ రీఫార్మ్స్ గురించి చెప్తుంది అన్నట్టు. ల్యాండ్ రీఫార్మ్స్ గురించి, భూ సంస్కరణ విధానాన్ని గురించి చెప్తుంది. ఇలా జమీందారీ వ్యవస్థ అనేది రద్దు గురించి చెబుతుంది. ఆ జమీందారీ వ్యవస్థ తీసుకొచ్చిన క్యాండిడేట్ ఎవరు అంటే మనకు కారన్ వాలిస్ జమీందారీ వ్యవస్థ అనేది తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు. మనకు 1793 చార్టర్ యాక్ట్ సందర్భంలో ఆ జమీందారీ వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో మనకు కారన్ వాలిస్ అని చెప్పొచ్చు. అంటే రైతులు పండించిన పంటకు ట్యాక్స్ అనేది వసూలు చేయడం, ఆ ట్యాక్స్ వసూలు చేసే దాన్ని మనం పేష్కస్ అని పిలిచేవాళ్ళం అన్నట్టు. పేష్కస్ అనే ట్యాక్స్ ఫస్ట్ టైం కారన్ వాలిస్ టైమింగ్ లో ఈ జమీందార్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ జమీందారులు రైతుల నుండి ఆ ట్యాక్స్ ను వసూలు చేసేవాళ్ళు అన్నట్టు. సో రైతుల నుంచి ఆ ట్యాక్స్ అనేది వసూలు చేసిన తర్వాత ఆ కొంత ట్యాక్స్ అనేది జమీందారుల దగ్గర ఉంటుంది, మిగతా ట్యాక్స్ అనేది బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన చట్టాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత 1951లో ఆ జమీందార్ వ్యవస్థ అనేది రద్దు చేసి దాని ప్లేస్లో ఈ ల్యాండ్ రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే భూ సంస్కరణకు సంబంధించిన దాన్ని మనకు తీసుకురావడం జరిగింది అన్నట్టు. సో ఇది ఎన్నో షెడ్యూల్లో ఉంది, మనకు 9th షెడ్యూల్లో ఉంది. అంటే కొత్తగా ఒక వర్డ్ అనేది యాడ్ చేశారు కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అన్నట్టు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. సో ఇందులో మనకు ఇంపార్టెంట్ గా ఎక్కువ రిపీట్ అయ్యే వాటిలో కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ
చెప్పడం జరుగుతుంది. అట్లాగే 106 వరకు వచ్చిన దాంట్లో మనకు మేజర్గా మళ్ళీ ఇంపార్టెంట్ అయ్యే రిపీట్ అయ్యే దాంట్లో ఎక్కువ మన టాపిక్లలో 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మనకు చూసినట్లయితే ప్రజెంట్ డీలిమిటేషన్కి సంబంధించింది ఉంది కాబట్టి, ఆ రిజర్వేషన్కు సంబంధించింది ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఈ అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 10 ఇయర్స్ వరకు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో ఎలాంటి చేంజింగ్స్ అనేవి ఉండకూడదని చేశారు. మళ్ళీ అది ఎప్పుడు 1959లో 8th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు. 8th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి మరొక 10 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేశారు అన్నట్టు. మరొక 10 ఇయర్స్ వరకు కూడా ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది మరో 10 ఇయర్స్ పొడిగించడం జరిగింది. అలా 10 ఇయర్స్ పొడిగించు ప్రజెంట్ మనకు 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంప్లిమెంటేషన్ 2020లో అయింది. ఆ 2020లో మళ్ళీ ఏం చేశారు, 2030 వరకు కూడా ఈ పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది ఆ విధంగానే ఉంచాలి, అందులో అమెండ్మెంట్స్ అనేది చేయడానికి వీల్లేదు అని తీసుకొచ్చారు. సో ఇలాంటి కొన్ని ఇప్పుడు మన కరెంట్ టాపిక్లో ఈ రిజర్వేషన్ల గురించి కూడా ఉంది కాబట్టి, సో ఈ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, డీలిమిటేషన్ అనే టాపిక్ మనకు ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ టాపిక్లో ఈ డీలిమిటేషన్ మనం చూస్తున్నాం. సౌత్ ఇండియన్స్ ఎక్కువ తమిళనాడు కానీ తెలంగాణ కానీ కర్ణాటక రాష్ట్రాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకించడం జరుగుతుంది. అంటే వ్యతిరేకించడం అంటే పాపులేషన్ బేసిక్గా కాకుండా ఇప్పుడున్న వాటిలో మనం ఒక రేషియోను బేసిక్గా చేసుకొని ఈ డీలిమిటేషన్ అనే ప్రాసెస్ తీసుకొస్తే అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరుగుతుంది. పాపులేషన్ బేసిక్గా తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న పాపులేషన్ ప్రకారం సెన్సెస్ ప్రకారం తీసుకుంటే సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనే కాన్సెప్ట్తో సౌత్ ఇండియాలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని కొంచెం వ్యతిరేకించడం కూడా జరుగుతుంది అన్నట్టు. అంటే డీలిమిటేషన్ వ్యతిరేకించట్లే, కాకపోతే తగ్గకుండా ఇప్పుడున్న రేషియో ప్రకారం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ఉంది, బీహార్ పాపులేషన్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. సో అదే రేషియో బేసిక్గా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి 2 సీట్లు ఉన్నాయి, మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి 1 సీట్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. సో ఒకవేళ డీలిమిటేషన్ చేస్తే అదే ప్రాసెస్లో 2:1 రేషియోలోనే పెంచాలి, అలా ఎవరు కూడా అన్యాయం జరగడానికి వీలు ఉండదనే కాన్సెప్ట్తోని ఈ డీలిమిటేషన్ పైన ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. సో ఆ డీలిమిటేషన్ కూడా ఎప్పుడు జరగాలి, ఎవ్రీ సెన్సెస్ తర్వాత, మన సెన్సెస్ కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్ అనేది చేయాలనే ఉద్దేశంతో ఉన్నాయి అన్నట్టు. సో ఆ డీలిమిటేషన్లో కూడా పెంచినప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లోక్సభ కానీ అసెంబ్లీ సీట్లలో కూడా చేంజెస్ జరుగుతాయి అన్నట్టు. అలా మొదటిసారిగా 8th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1959లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కు సంబంధించింది మరో 10 ఇయర్స్ పొడిగించడం జరిగింది. సో ఇలా ఇంపార్టెంట్ వాటిలో అని చెప్పొచ్చు. ఇవన్నీ కానీ మనకి ఎక్కువ రిపీట్ అయ్యేలో 124 5th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 24 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. ఈ 24 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రివీ పర్సెస్ రాజభరణాల రద్దు గురించి చెప్పడం కానీ, నెక్స్ట్ మనకు 42 దాదాపుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కువ పార్ట్స్ అనేది అమెండ్మెంట్ చేసిందంటే అది 42 అమెండ్మెంట్ యాక్ట్ 1976లో అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రియాంబుల్ని మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాక్ట్ ప్రకారం మనకు దాన్ని ప్రవేశపెట్టారు అంటే 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. అందుకే ఇక్కడ మనకు ప్రజెంట్ మనం ఇక్కడ 368 ఆర్టికల్ చెప్తున్నాం. ఈ 368 ఆర్టికల్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు, ఓన్లీ 2 times మాత్రమే అమెండ్మెంట్ చేశారు. ఆ 2 timesలో 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో ఒకసారి, 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఒకసారి. ఇప్పటి వరకు ఓన్లీ 368 ఆర్టికల్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు, ఓన్లీ 2 times చేశారు. అంటే ఇలాంటి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలాంటి 24 కానీ 42 రాజ్యాంగం కానీ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ 44 ఇప్పుడు 42 ఉంది మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది. ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకు ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అనే 51 సబ్ క్లాస్ ఏ ఆర్టికల్లో మనకు ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంటాయి. మరి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది
రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేశారు. అంటే 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తుంది. మనకి 44 ఉంది. ఇక 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 లో ఈ 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇక్కడైతే మనకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఇందిరా గాంధీ అని చెప్పొచ్చు. ఈ 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎందుకు అంటే రాజ్యాంగంలో ఎక్కువ సవరణలు చేసిన అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏమైనా ఉందా అంటే అది 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఎక్కువ అమెండ్మెంట్ చేసింది 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఇది 44 అనుతాను మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేసి దాన్ని 300 సబ్ క్లాస్ ఏలో ఒక సాధారణ చట్టం లాగా చట్టబద్ధత కల్పించి ఆస్తి హక్కును 300 సబ్ క్లాస్ ఏలో యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఇలాంటి కొన్ని కాంట్రవర్సీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నట్టు. అది ఇప్పుడు 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అన్నందుకు. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో ఈ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన దాంట్లో కూడా మనకు 42 అమెండ్మెంట్ 44 అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఎమర్జెన్సీ సంబంధించి టాపిక్ ఇప్పుడు కూడా మనకు మణిపూర్లో స్టేట్లో సంబంధించిన ప్రెసిడెంట్ రూల్ అనేది విధిస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ అనేది మనకు ఇప్పుడు కరెంట్ పాలిటీ కాబట్టి ఆ ప్రెసిడెంట్ రూల్కు రిలేషన్గా ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే 42, 44 అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పటి వరకు ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ రూల్ అనే ప్రజెంట్ మణిపూర్ స్టేట్లో విధిస్తున్న అమలు అవుతుంది కాబట్టి భారతదేశంలో ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించిన స్టేట్ ఏంటిదని ఉందంటే అది మణిపూర్ స్టేటే. 11 times అది రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది అన్నట్టు. సో ఆ ఎమర్జెన్సీకి సంబంధించింది కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 42, 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా కొన్ని చేంజెస్ చేశారు అన్నట్టు. సో అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనం బేసిక్ గా చేసుకుంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఉంది అన్నట్టు. ఇప్పుడు రీసెంట్ గా మనకు ఇక్కడ 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 లో యాక్ట్ వచ్చింది. ఇది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైంది మనకు 2015 లో ఇంప్లిమెంటేషన్ అయింది అన్నట్టు. సో ఇది మనకు నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషనర్, నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ జాతీయ న్యాయమూర్తుల నియమానికి సంబంధించిన చట్టాన్ని తీసుకురావడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు రీసెంట్ గా ఇది కూడా మనకు కరెంట్ పార్టీలో ఈ 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ప్రజెంట్ ఉండడం జరిగింది. సో ఇది మరి జాతీయ న్యాయమూర్తుల నియామకం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అగనెస్ట్ అని 2015 లో సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ పార్లమెంట్ చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పైన జ్యుడిషియల్ రివ్యూ చేసే రైట్స్ కూడా మనకు న్యాయ వ్యవస్థకు ఉంటుంది కదా. సో మరి ఎన్జేఎస్సీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అగనెస్ట్ గా ఉందా, ఫేవర్ గా ఉందా అని చూసినట్లయితే మన 2015 లో సుప్రీంకోర్టు అనేది ఇది అన్కాన్స్టిట్యూషనల్ అనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. అంటే ప్రజెంట్ ఎన్జేఏసీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసివేయడం జరిగింది. అంటే 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రజెంట్ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే దీన్నే మనం ఏమని చెప్పొచ్చు, జ్యుడిషియల్ రివ్యూ. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ని కూడా జ్యుడిషియల్ రివ్యూ చేసే రైట్స్ ఉందా అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా మనం జ్యుడిషియల్ రివ్యూ. సో ఇలాంటి కాంట్రవర్సీకి సంబంధించి అంటే ఇప్పటి వరకు పార్లమెంట్ చేసిన చట్టాలు చేసి ఒక న్యాయ సమీక్ష ద్వారా తొలగించిన దానిలో ఆ 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పొచ్చు. అంటే ప్రజెంట్ ఇది 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన ఎన్జేసీ అనేది ప్రజెంట్ లేదు. మళ్ళీ కొలిజియం ప్రాసెస్ ప్రకారమే న్యాయమూర్తుల నియామకం అనేది కూడా జరుగుతుంది. అంటే పాత పద్ధతి ప్రకారమే న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ 2015 లో వచ్చింది. భారత్ బంగ్లాకి సంబంధించిన ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీకి సంబంధించి.
సో మన ల్యాండ్ బంగ్లాదేశ్కి వెళ్ళడం, బంగ్లాదేశ్ ల్యాండ్ మనకు రావడం సంబంధించి. సో అది రీసెంట్ గా చేసిన దాంట్లో కూడా 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇక జిఎస్టికి సంబంధించింది అనుకోండి 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించింది. రీసెంట్ గా మనకు 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఆ చట్టబద్ధత కల్పించడానికి ఈ ఓబీసీ కమిషన్ కోసం 102 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత 103 ఇక ఫేమస్ మనకు తెలుసు కదా 103 ఇక రిజర్వేషన్ అంటేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఎడ్యుకేషన్స్ లో కానీ ఎంప్లాయ్మెంట్ లో కానీ స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోనే మనకు ఈ 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ను కూడా మనం తీసుకురావడం జరిగింది అన్నట్టు. 103 కాన్సెప్ట్. దీనికోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 15 సబ్ క్లాస్ 6 ఆర్టికల్, 16 సబ్ క్లాస్ 6 ఆర్టికల్ అనేది ఫండమెంటల్ రైట్స్ లో కొత్తగా యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే వితౌట్ డిస్క్రిమినేషన్స్ తోని ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఒకటి. సో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 అనే ఆర్టికల్స్ కూడా మనకు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఇవి ఎప్పుడు యాడ్ చేశారు? 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అన్నట్టు. సో ఇది మనకు 103. తర్వాత 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, తర్వాత 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఈ 104 అనేది ఇప్పుడు మనకి ఏం చేస్తారు, ఇప్పుడు ప్రజెంట్ డీలిమిటేషన్ అనేది వడ్డు ఉంది కాబట్టి అందులో ఫస్ట్ టైం మనకు 8th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మళ్ళీ 10 yearsకి ఎలాగైతే ఎక్స్టెండ్ చేసారో లాస్ట్ టైం 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2019లో యాక్ట్ అయితే ఇంప్లిమెంటేషన్ అయింది, 2020లో ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో కానీ శాసనసభలో, రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలో 10 years వరకు ఈ రిజర్వేషన్స్ లో ఎలాంటి చేంజెస్ ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోనే ఈ 104 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆ రిజర్వేషన్ ను 10 years పొడిగించడం జరిగింది. అంటే ప్రజెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేది 2030 వరకు కూడా అదే రిజర్వేషన్ కంటిన్యూ కావడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు అమెండ్మెంట్ తీసుకొస్తారు, మళ్ళీ 2040 వరకు పొడిగించుకుపోతారండి. ఆ కాన్స్టిట్యూషన్ ఆ రిజర్వేషన్ అలాగే కంటిన్యూ కావడం జరుగుతుంది. సో మళ్ళీ తర్వాత మనకు ఈ 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి 105 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకు సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఐడెంటిఫై చేయడానికి ఓన్లీ మనకు యూనియన్ గవర్నమెంట్ కు మాత్రమే ఆ పవర్స్ ఉండేది అన్నట్టు. సో ఈ 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఇచ్చారు? రాష్ట్రాలకు అండ్ యూనియన్ టెరిటరీకి కూడా ఐడెంటిఫై చేసే రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఎవరికి ఇది? సోషల్లీ ఎకనామికల్లీ ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారిని ఐడెంటిఫై చేయడానికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఆపర్చునిటీ మనకు కల్పించిన అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే అదే 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పచ్చు. ఇక లాస్ట్ టైం మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది కరెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది ఎవరి కోసం? మెయిన్ గా ఉమెన్స్ కి స్పెషల్ రిజర్వేషన్స్ ఇవ్వడానికి లోక్సభలో కానీ లేకపోతే ఎన్సీసీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే ఢిల్లీకి సంబంధించింది కానీ నెక్స్ట్ మనకు స్టేట్ లెజిస్లేటివ్ సంబంధించిన దాంట్లో 1/3% ఆర్ 33% రిజర్వేషన్స్ ఓన్లీ ఉమెన్స్ కి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అన్నట్టు. సో మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది? ఇది 2026లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరి ఎందుకు ఆ టైం రాక అంటే అప్పుడే మనకు డీలిమిటేషన్ అనేది చేస్తారు అన్నట్టు. ఆ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడే ఆ ఉమెన్స్ కూడా స్పెషల్ రిజర్వేషన్ ఆపర్చునిటీస్ అనేది కల్పించడం జరుగుతుంది. అంటే మనకు 106 అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది? 2026 వరకు కూడా మనకు అలాగే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇంప్లిమెంటేషన్. మరి అప్పుడే ఎందుకు చెయ్యాలి అంటే మనకు అకార్డింగ్ టు 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2001లో తీసుకొచ్చారు అన్నట్టు. ఏమని? 2026 వరకు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో అంటే ఆ మెంబర్స్ లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండద్దు అనే ఉద్దేశంతోనే మనకి 84 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2026 వరకు కూడా మళ్ళీ డీలిమిటేషన్ అనేది చేయొద్దని అప్పుడు మనకు చట్టం చేశారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకు తీసుకొచ్చిన ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది
వస్తుంది 2026లో అమల్లోకి రావడం జరుగుతుంది అన్నట్టు. ప్రజెంట్ ఈ డీలిమిటేషన్ సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ సౌతర్న్ స్టేట్స్ అనేది కొంచెం వీటిపైన డిమాండ్స్ చేస్తున్నాయి అన్నట్టు. ఎందుకు అంటే ప్రజెంట్ ఇది మనకు కరెంట్ టాపిక్ లో కూడా ఈ వర్డ్ ఉంది కాబట్టి, డీలిమిటేషన్ అనేది వర్డ్ ఉంది కాబట్టి, ఇప్పుడు మనకు ఉమెన్స్ రిజర్వేషన్ 2026లో ఇంప్లిమెంటేషన్ అంటే ప్రజెంట్ 25 నుంచే ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అమల్లోకి వచ్చేది మాత్రం 2026లో. సో మరి ఇక్కడ ప్రజెంట్ సౌతర్న్ స్టేట్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే, ఇన్ కేసు డీలిమిటేషన్ అనేది దేన్ని బేస్గా చేసుకొని చేస్తారు అంటే మన యొక్క పాపులేషన్ బేస్గా చేసుకొని చేస్తారు. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి సెన్సెస్ తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయాలి. సో మరి ఇప్పటి వరకు మనకు 1951 సెన్సెస్ బేస్గా చేసుకుని ఒకసారి చేస్తారు, 1961 సెన్సెస్ బేస్గా చేసుకుని ఒకసారి వేస్తారు, 1971 సెన్సెస్ బేస్గా ఒకసారి వేస్తారు. మనకి ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్స్ మాత్రమే జరిగాయి. లాస్ట్ టైం 2002లో కులదీప్ సింగ్ అయ్యర్ కమిటీ వేసి 4th డీలిమిటేషన్ అనేది జరిగింది అన్నట్టు. మళ్ళీ తర్వాత మనకు 2011 వచ్చింది, 2021 సెన్సెస్ జరగలేదు కాబట్టి కోవిడ్ టైంలో. మరి 2012లో మనకు డీలిమిటేషన్ అనేది చేయాలి అంటే ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయాలి. మరి చేసిన ప్రజెంట్ చేయలేదు. మరి ప్రజెంట్ ఒకవేళ డీలిమిటేషన్ అనేది చేస్తే, ప్రజెంట్ ఉన్న సెన్సెస్ ప్రకారం చేస్తే సౌతర్న్ స్టేట్స్ అనేది నష్టపోవడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటాయి అనే కాన్సెప్ట్ తోని ఈ సౌతర్న్ స్టేట్స్ ఎక్కువ డిమాండ్ చేస్తారు, వ్యతిరేకించడం జరుగుతుంది అన్నట్టు. ఎందుకు నష్టపోతుందంటే మనకు లాస్ట్ డీలిమిటేషన్ అంటే 3rd డీలిమిటేషన్ అనేది 1971 జనాభా లెక్కల ప్రకారం 3rd డీలిమిటేషన్ అనేది చేశారు అన్నట్టు. 1973లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేశారు. ఎన్నో సెన్సెస్ అది 1971 సెన్సెస్ ప్రకారం. సో అప్పుడు ఇండియాలో పాపులేషన్ అనేది నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది ఉండేది. తర్వాత గవర్నమెంట్స్ అనేది ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడానికి మనకు కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చినాయి అన్నట్టు. అందులో మెయిన్గా సౌత్ ఇండియా స్టేట్స్ అనేది వాటిని ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేసింది. అదే కుటుంబ నియంత్రణ అనే వాటి ఆపరేషన్ గురించి కొన్ని ఎక్కువ చట్టాలను తీసుకురావడం జరిగింది సౌత్ ఇండియన్స్. అప్పుడు సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది కంట్రోల్ కావడంతో నార్త్ ఇండియన్స్ వాళ్ళు అది ఫాలో కావాలి. నార్త్ ఇండియన్స్ ఫాలో కాకపోవడంతో నార్త్ ఇండియన్స్ యొక్క పాపులేషన్ అనేది పెరిగిపోయింది, సౌత్ ఇండియన్ యొక్క పాపులేషన్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. మరి ప్రజెంట్ ఒకవేళ మనకున్న సెన్సెస్ అంటే ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం జరగాలి మనకి, ఎందుకంటే 2021లో జరగలేదు. అంటే 21లో జరగలేదు కాబట్టి 11 ప్రకారం అంటే ప్రజెంట్ కరెంట్ సెన్సెస్ దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ అనేది చేస్తే ఎవరికి ఎక్కువ సీట్లు వెళ్ళిపోతాయి? నార్త్ ఇండియన్స్కి ఎక్కువ సీట్లు అనేది వెళ్ళిపోతాయి, సౌత్ ఇండియన్కి తక్కువ సీట్లు తగ్గే ఛాయిస్ ఉంటాయి. సో డెవలప్మెంట్లో కానీ బడ్జెట్లో కానీ గ్రాంట్స్ రిలీజేషన్లో పాపులేషన్ బేస్గా రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే సౌత్ ఇండియా అనేది ఎంపీ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు తగ్గే ఛాయిస్ అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రజెంట్ ఉన్న డీలిమిటేషన్ పైన ఈ సౌతర్న్ స్టేట్స్ అనేది కొంచెం వ్యతిరేకంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక డీలిమిటేషన్ వ్యతిరేకించట్లే, సో ఆ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ చేయాలని వ్యతిరేకించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఎక్కువ పాపులేషన్ ఉత్తరప్రదేశ్, ఎక్కువ సీట్లు ఉంటాయి. మనకు బీహార్ ఉత్తరప్రదేశ్లో పాపులేషన్ ఎక్కువ, దాంతో పోల్చుకుంటే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పాపులేషన్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే డీలిమిటేషన్ ఆ పాపులేషన్ ప్రకారం చేస్తే ఎక్కువ సీట్లు ఎవరికి వెళ్ళిపోతాయి? వాళ్ళ ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం చేస్తే మన రాష్ట్రాలకు సౌత్ ఇండియన్కి ఆ సీట్లను తగ్గే ఛాయిస్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు చేసే డిమాండ్ ఏంటంటే ఆ పాపులేషన్ బేసిక్గా కాకుండా ప్రజెంట్ ఉన్న సీట్ల ప్రకారం ఒక రేషియో ప్రకారం వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగిన ఛాయిస్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ సౌతర్న్ స్టేట్ అనేది డిమాండ్ చేస్తున్నాయి. సో ఇది మనకు కరెంట్ టాపిక్ కాబట్టి ఆ 106 అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, 104 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కు సంబంధించిన ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది.